మహాకవి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండలోని జాషువా విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యాన్ని రగిలించిన మహాకవి, మానవతావాది గుర్రం జాషువా సమానత్వానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. వినుకొండలో జన్మించిన జాషువా కుల, మత, వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా తన కళాన్ని ఆయుధంగా మార్చి సమానత్వం, మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం నిరంతరం రచనలు చేశారని కొనియాడారు. విశ్వనరుడు అనే భావనను ప్రకటించడానికి చాటి చెప్పిన జాషువా మనిషిని కులంతో కాదు గుణంతో కొలవాలని తన కవిత్వం ద్వారా బలంగా చెప్పారని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాలు, కష్టజీవుల జీవితాలను తన రచనలకు కేంద్ర బిందువుగా చేసుకుని సమాజంలోని అసమానతలను ధైర్యంగా ప్రశ్నించారని తెలిపారు. జాషువా గారు నవయుగ కవి చక్రవర్తి, వారి 56వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్టడుగు వర్గాల కోసం, అంటరానితనం మీద, అస్పృశ్యత మీద కలంతో గళం విప్పి నిరంతర పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన గుర్రం జాషువా గారు. తన కవితల ద్వారా ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చారు. నవయుగ కవి చక్రవర్తిగా పేరు తెచ్చారు. వారు ఎమ్మెల్సీగా మన ప్రాంతం నుండి మొట్టమొదటి ఎమ్మెల్సీగా ఒక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. పేదల కోసం అహర్నిశలు కష్టపడ్డారు. వారి కవితల ద్వారా ప్రజల్లో ఒక గొప్ప ఇన్స్పిరేషన్ నింపారు. వారు 2 రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా వారికి ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు. పేదరికం మీద పోరాటం చేసి పేదరిక నిర్మూలన జరగాలని ఆకాంక్ష, అంటరానితనం రూపం ఆపాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్లారు. అంబేద్కర్ గారు ఆశయ సాధన కోసం ఆ రోజు గుర్రం జాషువా గారు ముందుకెళ్లారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, జాషువా గారు ఆశయ సాధన కోసం నేటి యువత నడుము బిగించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మన వినుకొండ ప్రాంతం అభివృద్ధి, మన రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, గుర్రం జాషువా గారి ఆకాంక్షలు నెరవేరాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు గుర్రం జాషువా గారి ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా గుర్రం జాషువా గారి ఉత్సవాలకి నిధులు ఇచ్చి ప్రత్యేకంగా ప్రోత్సహించారు. వైసీపీ పాలనలో ఏ రోజు కూడా గుర్రం జాషువా గారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ రోజు వైసీపీ పాలనలో జిల్లా కావాలన్నా కానీ గుర్రం జాషువా గారి పేరుతో ఆ రోజు పెడచెవిన పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏ రోజు కూడా గుర్రం జాషువా గారి ఉత్సవాలకి ఏ రోజు కూడా ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం గుర్రం జాషువా గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఈ రోజు ప్రత్యేక నిధులు ఇచ్చి మరి వారి ఉత్సవాలు జరగడానికి ఈ రోజు ప్రోత్సాహించింది ఎన్డీఏ ప్రభుత్వం. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గుర్రం జాషువా సేవా సమితి మరి సభ్యులందరికీ కూడా, జాన్ సుందరరావు గారికి, వారి మిత్రులకు, వాళ్ళ సంఘ సభ్యులకు అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గుర్రం జాషువా గారు చేసినటువంటి కృషి మర్చిపోలేనిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ, వారి సేవలను కొనియాడుతూ గుర్రం జాషువా గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నా. జోహార్ గుర్రం జాషువా గారు, జోహార్ గుర్రం జాషువా గారు, జోహార్ గుర్రం జాషువా గారు.